అమరావతి నిర్మాణ పనులు డిసెంబర్ 1 నుంచి మొదలు కానున్నాయన్నారు మంత్రి నారాయణ. ఇక రాజధానిలో ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. 3 నెలల్లో అధ్యయనం పూర్తి చేసి ఆ తర్వాత నిర్మాణం మొదలు పెడతామన్నారు. ఆంధ్రప్రదేశ్ అమరావతి విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. అమరావతి నిర్మాణం దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సీఎం చంద్రబాబు కూడా అమరావతిలో పర్యటించి నిర్మాణాలను పరిశీలించారు. ఏపీలో ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరమని సాక్షాత్తు సీఎం చంద్రబాబు చెప్పారంటేనే రాజధాని నిర్మాణాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారనేది అర్థమవుతుంది. అయితే రాజధాని నిర్మాణం ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయంలో మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. విజయవాడ శివారు కంకిపాడులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన క్రెడాయ్ సౌత్ కాన్ 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. అమరావతి నిర్మాణానికి 60,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. అయితే అభివృద్ధి ఒక్కచోటే పరిమితం చేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని మంత్రి నారాయణ అన్నారు. రాజధానితో పాటు 26 జిల్లాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. నిర్మాణ రంగంలో బిల్డర్ల అనుమతుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ తెస్తామన్నారు. అలాగే సింగిల్ విండో అనుమతులపైన చర్చిస్తామని తెలిపారు. ఇక సాధ్యమైనంత త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి చేసి ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ తెలిపారు. అయితే ఇక్కడ 217 చదరపు కిలోమీటర్లలో ఈ అమరావతి రాజధాని కట్టడానికి ఆ రోజు నిర్ణయించడం ముఖ్యమంత్రి గారు. దానికి సంబంధించి 41,000 కోట్ల రూపాయలకి టెండర్స్ ఇవ్వటం, వర్క్స్ టేకప్ చేయటం, కొంతవరకు వర్క్లైనాయి. అదేవిధంగా అధికారుల కోసం బిల్డింగ్స్ దాదాపు 3,600 బిల్డింగ్స్, కొన్ని అయితే 90% అయిపోయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 70% అయినాయి. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని యాక్చువల్గా నిర్మాణం చేసింది. 34,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూమి అంతా కంపతో నిండిపోతే వెంటనే 36 కోట్ల రూపాయలతో కంపలు కొట్టే యొక్క ప్రోగ్రామ్ని ఈ నెల 8వ తేదీ స్టార్ట్ చేసాం. నిన్నటికి 50% పూర్తయింది. మరొక 15 రోజుల్లో మిగతా వర్క్ కూడా పూర్తి అవుతుంది. డిసెంబర్ నెలలో ఎప్పటి నుంచైనా వర్క్ స్టార్ట్ చేసేది జరుగుతుంది. 41 కోట్లకి టెండర్స్ ఇచ్చామండి. అది కాకుండా మరొక 9 కోట్ల వరకు కొన్ని రోడ్లు ఉన్నాయి. కొందరు ల్యాండ్ ఇవ్వక అవన్నీ ఆగిపోయింది. అది సుమారుగా 50,000 కోట్లు. అప్పుడు అది ఇప్పుడు ఎస్టిమేషన్ వేస్తే ఎంత అవుతుందో వాళ్ళు అధికారులు ఇచ్చిన తర్వాత మీకు తెలియజేయడం. అమరావతిలో ఇప్పటికే నిర్మించిన కట్టడాల పటిష్టతపైన ఐఐటి బృందాలు ఇప్పటికే పరిశీలన జరిపాయి. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందివనున్నాయి. ఇక అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రస్తుతం నడుస్తుండగా ఇవి పూర్తయిన వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.